హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైరా సిస్టర్స్ థాట్స్. ఈరోజు అయితే స్వీట్ పూరి బ్లాగ్తో వచ్చేసాను. స్వీట్ పూరి అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు పిల్లలకి రొటీన్ స్నాక్స్ కాకుండా ఇలా ఈ డిఫరెంట్ స్నాక్ని ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఇక్కడైతే ఒక కప్పు మైదా పిండి తీసుకొని ఆ మైదా పిండిలోకి అయితే కొంచెం సాల్ట్ ప్లస్ ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని పిండి అయితే మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండి కలుపుకొని పక్కన పెట్టేయాలి. ఇలా కలుపుకున్న పిండిలోకి ఒక గ్లాస్ వాటర్ తీసుకుని వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుండా పిండి అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకుంటే పూరీలు అయితే చాలా బాగా వస్తాయి. ఇలా పిండి మొత్తం కలపడం అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేయాలి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఈ రొటీన్ స్నాక్స్ కాకుండా డిఫరెంట్గా ఏదో ఒక స్నాక్స్ అయితే పిల్లల కోసం తయారు చేస్తూ ఉంటాను నేను. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళు స్కూల్లోంచి ఇంటికి రాగానే మమ్మీ ఈరోజు ఏం చేసినావు అని అడుగుతూ ఉంటారు. సో నేనైతే ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటా పిల్లల కోసం. నెక్స్ట్ ఇలా పిండి మొత్తంని ఇలా ఒక రోల్ లాగా చేసేసిన తర్వాత మనకు కావాల్సిన సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఈ పిండికి ఆయిల్ అప్లై చేసేసి ఇక్కడైతే పూరీలు చేసుకుంటున్నాను. చపాతీ కర్రకు కూడా కొంచెం ఆయిల్ రాసుకొని పూరీలు చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతాయి పూరీలు. ఇలా పూరీలన్నీ చేసి పక్కన పెట్టేసిన తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను. కడాయి వేడైన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పూరి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి 2 సైడ్స్. ఇలా అయితే మొత్తం పూరీలు చేసేయాలి. ఇలా పూరీలన్నీ చేసుకున్న తర్వాత చక్కెర పాకం చేసుకుంటాను. నేనైతే ఇక్కడ చాలా పూరీలు చేశాను, ఎందుకంటే ఈరోజు ఆలు కర్రీ చేశాను నేను. పూరి మీద ఆలు కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది కదా. సో పిల్లలైతే నైట్ డిన్నర్కి తింటారు అని నేనైతే ఎక్కువ పూరీలు చేసుకున్నా. సగం పూరీలు అయితే స్వీట్ పూరీలు చేసేసి సగం పూరీలు అయితే ఆలు కర్రీ మీదకని పక్కన పెట్టుకున్నాను. ఇలా పూరీలు చేసుకుంటే రెండు స్నాక్ అండ్ డిన్నర్ రెండింటికి ఇబ్బంది లేకుండా అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ చక్కెర పాకం చేసుకుంటున్నాను. ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ చక్కెర, ఒక గ్లాస్ వాటర్ తీసుకొని మంచిగా మరిగించుకోవాలి. కొంచెం మసిలిన తర్వాత మనము టేస్ట్ కోసమని ఇక్కడ ఒక 2 ఇలాచీలు దంచుకొని వేసుకుంటున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇలా పాకం అయితే తీగ పాకం రావాలి. తీగ పాకం అంటే ఇట్లా చేతికి లైట్గా అంటుకోవాలి. అలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం చేసుకున్న పూరీలు ఉన్నాయి కదా, ఆ పూరీలు ఒక్కొక్కటి డిప్ చేసుకోవాలి. 2 సైడ్స్ మంచిగా డిప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇలా పూరీలన్నీ డిప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చేసుకోండి పూరీలు. నా పూరీలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.